హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై మర్పించే వంటలు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో చికెన్ కీమా బాల్స్ అండ్ చికెన్ వడలు చేసుకోబోతున్నాం. ఎప్పుడు ఆ బోర్ కొట్టే చికెన్ బిర్యానీలు, చికెన్ పులుసులేనా ఫ్రెండ్స్? చికెన్ కీమా బాల్స్, చికెన్ వడలు చేసుకుందాం. ఇది సైడ్ డిషెస్లో కానీ స్నాక్స్గా కానీ చాలా బాగుంటాయి. ఈ రెసిపీ చూసే ముందు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ రెసిపీ మీరు ఎప్పుడైనా ట్రై చేశారో లేదో కామెంట్లో చెప్పండి. కీమా బాల్స్ చేసుకోవడానికి బోన్లెస్ చికెన్ని క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. నేను ఇక్కడ 1/4 కిలో చికెన్ తీసుకున్నాను. మీకు ఎంత సరిపోతుందో అంత తీసుకోండి. తగినంత ఉప్పు, తగినంత ధనియాల పొడి, తగినంత పసుపు పొడి, తగినంత కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత, 3 లవంగాలు. ఈ విధంగా అన్నీ వేసుకున్నాక మిక్సీ పట్టుకోవాలి. హ్యాండ్కి లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని చిన్ని బాల్స్లా చేసుకోవాలి. ఈ విధంగా స్మాల్ బాల్స్లా చేసుకోవాలి. ఈ విధంగా అన్ని బాల్స్ చేసి పెట్టుకోవాలి. బాండీలు పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. మనం చేసి పెట్టుకున్న కీమా బాల్స్ని ఆయిల్లో వేసి వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత చుట్టూరు వాటర్ పోసుకోవాలి. బాల్స్ మునిగేలాగా నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ విధంగా నీళ్ళన్నీ ఇనికిపోయేదాకా ఉడికించుకోవాలి. ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యాక మన కీమా బాల్స్ రెడీ అయినట్టు. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. చికెన్ వడకు కావాల్సిన పచ్చిన పప్పు 1 గంట సేపు నానబెట్టుకోవాలి. చికెన్ వడకి కావాల్సిన చికెన్ని కుక్కర్లో వేసుకోవాలి. తగినంత ఉప్పు, పసుపు పొడి, తగినంత కారం, తగినన్ని నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు కలుపుకోవాలి. కుక్కర్ మీద మూత పెట్టుకొని 1 విజిల్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. 1 గంట సేపు నానబెట్టుకున్న పచ్చని పప్పుని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇదంతా తీసి ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఉడకబెట్టుకున్న చికెన్ని చల్లారాక నలుపుకోవాలి. ఈ విధంగా చికెన్ అంతా నలిపి పెట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న పచ్చని పప్పులో మనం నలుపుకున్న చికెన్ వేసుకోవాలి. పొట్టిగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డ వేసుకోవాలి. సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయ వేసుకోవాలి. కొద్దిగా సోంపు వేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి.
తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇవంతా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపి ఒక బాండలి పెట్టుకొని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పోయాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం కలిపెట్టుకున్న పిండిని వడలా వేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు తిప్పించుకుంటూ టూ సైడ్స్ బాగా కాల్చుకోవాలి. ఇలా లైట్ బ్రౌన్ గోల్డ్ కలర్లోకి వచ్చేలా ఫ్రై చేసుకున్న తర్వాత మన చికెన్ వాళ్ళు రెడీ అయిపోయినట్టు. ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా మిగతా వడలన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, నోరూరించే చికెన్ కీమా బాల్స్ అండ్ చికెన్ వడలు రెడీ.